నమో వెంకటేశాయ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ శ్రీనివాస పరబ్రహ్మ యొక్క దివ్యానుగ్రహ విశేషం చేత తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహించే అనేక ధార్మిక కార్యక్రమాల్లో భాగంగా ప్రతిరోజు మనం శ్రీమన్ మహాభారత అంతర్గత అరణ్య పర్వలోని విశేషాలను యథామతి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము. ఈనాటి ప్రవచన కార్యక్రమాన్ని మంగళపద్యాన్ని పఠిస్తూ ప్రారంభించుకుందాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఘోషయాత్ర పర్వ అనే అనుపర్వలో దుర్యోధనాదులందరూ కూడా తమ దగ్గర ఉండేటువంటి సంపదలను చూపిస్తూ ఆర్భాటంగా వారందరూ కూడా పాండవుల దగ్గరికి వచ్చారు. పాండవులు పడేటువంటి కష్టాలు కళ్ళారా చూడాలి, ఆనందించాలి అని అనుకున్నారు. కానీ విధి యొక్క విలాసం చేత వారందరూ కూడా చిత్రసేనుడనే గంధర్వుని చేత యుద్ధంలో ఓడిపోయి ఎన్నో బాధలు పడుతున్నారు. వారందరూ కూడా బందీలుగా ఉండే సందర్భంలో ఆ దుర్యోధను దగ్గర ఉండేటువంటి సరకులు ధరించేవారు, అలాగే దుకాణదారులు, గుడారాలు సమకూర్చునేవారు, వీరందరూ కూడా దుర్యోధనుతో పాటు ఇక్కడ ఘోషయాత్రకు వచ్చారు. వీరందరూ వెళ్ళి ధర్మరాజుని శరణు కోరుతున్నారు. అయ్యా ధర్మరాజా, మేము ఇటువంటి ఆపదలో ఉన్నాము, అలాగే మీ తమ్ముడైనటువంటి దుర్యోధనుడు కూడా ఆపదలో ఉన్నాడు, కాబట్టి రక్షించండి అని వారు కోరుతూ సైనికా ఊచుహు ప్రియదర్శీ మహాబాహో ధార్తరాష్ట్రో మహాబలః గంధైర్విహ్రియతే రాజా పార్థాస్తమను ధావత. ఓ పాండవులారా, మీరద్దరు పరిగెత్తుకుని రావాలి. ఎందుకంటే ప్రియదర్శి వారు చూడండి, ఇప్పుడు ఎలాగైనా ధర్మరాజుని మచ్చిక చేసుకోవాలి కాబట్టి ధర్మరాజుని వేడుకుంటున్నారు. ఓ ప్రియదర్శి, ఓ మహాబాహు, ఓ ధర్మరాజా, ధృతరాష్ట్రుని కుమారుడైనటువంటి మహాబల సంపన్నుడైన దుర్యోధనుడు, అలాగే దుర్యోధనుని యొక్క తమ్ములందరూ కూడా గంధర్వుల చేత పీడింపబడుతున్నారు. అందుకోసం మీరు పరిగెత్తుకొచ్చి వారిని రక్షించండి. దుశ్శాసనో దుర్విషహో దుర్ముఖో దుర్జయస్తథా బద్ధ్వా హ్రియంతే గంధర్వైః రాజదారాశ్చ సర్వశః. దుర్యోధనుడు మాత్రమే కాదు, దుర్యోధనునితో పాటు దుశ్శాసనుడు, దుర్విషహుడు, దుర్ముఖుడు, దుర్జయుడు, వీరే మొదలైనటువంటి 100 మంది కౌరవులు, అలాగే వీరితో పాటు వచ్చినటువంటి స్త్రీలందరూ కూడా కురువంశం యొక్క కోడళ్ళు, వారందరూ కూడా గంధర్వుల చేత బంధింపబడ్డారు. అందుకోసం ఎలాగైనా వచ్చి రక్షించండి అని సైనికులందరూ కూడా మొరపెట్టుకోగా ఇతి దుర్యోధనామాత్యాః క్రోశంతో రాజగృద్ధినః ఆర్తా దీనాస్తతః సర్వే యుధిష్ఠిరముపాగమన్. ఆ విధంగా దుర్యోధనుడికి ఇంతవరకు కూడా అత్యంత ఆత్మీయులు. దుర్యోధనుడు ఏ చెప్తే ఆ పనులన్నీ కూడా, అటువంటి అన్యాయ అక్రమ కార్యాలన్నీ కూడా చేసినవారు. అదంతా కూడా దుర్యోధనుని పైన ప్రేమ వల్లనో లేకపోతే అధికారానికి భయపడో ఏదైనా కావచ్చు, కానీ వారు చేసినటువంటి అధర్మమైనటువంటి ఈ పని ఇప్పుడు వారందరూ కూడా మంత్రులు, దుర్యోధను యొక్క సామంతులు, దుర్యోధను యొక్క పరివారంలో ఉండేవారు, వారందరూ కూడా వచ్చి ఆర్తులై దీనంగా ఎలాగైనా సరే దుర్యోధన ప్రభుత్వం రక్షించడమని ధర్మరాజుని కోరుకుంటూ ఉన్నారు. తాన్స్తథా వ్యథితాన్ దీనాన్ భిక్షమాణాన్ యుధిష్ఠిరం వృద్ధాన్ దుర్యోధనామాత్యాన్ భీమసేనోభ్యభాషత. ఆ విధంగా వృద్ధులు, వ్యథితులు, దీనులైనటువంటి దుర్యోధనుని మంత్రులు, అలాగే ఇంకా మిగతా పరివారమంతా కూడా యుధిష్ఠిరుని యాచించే సందర్భంలో ఎంతో హుందాగా ప్రవర్తిస్తూ భీముడు వచ్చి ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. మహదాహి ప్రయత్నేన సన్నహ్య గజవాజిభిః అస్మాభిర్యదనుష్ఠేయం గంధర్వైస్తదనుష్ఠితం. ఓ సైనికులారా, మీరేం బాధపడవద్దు. ఎందుకంటే మేం భావి కాలంలో ఎంతో గజ సంపత్తి, అశ్వ సంపత్తి, పదాతి దళము, ఈ విధంగా ఎంతో పెద్ద సైన్యాన్ని కూడుగొట్టుకొని వచ్చి వారిపైన యుద్ధాన్ని చేసి వారిని బందీలుగా చేయాలి. కానీ ఆ కార్యాన్ని గంధర్వులు చేశారు కదా, ఇదెంతో ఆనందకరం కదా. మేము చేయాలనుకున్నటువంటి పనిని గంధర్వులు చేసేశారు. అందుకోసమే మనం కూడా వ్యవహారంలో మాట్లాడుకుంటూ ఉంటాం, కాగల కార్యాన్ని గంధర్వులే చేసేశారు అని. ఇదే అనగా ఈ ఘోషయాత్ర పర్వ అనే అనుపర్వలోని ఈ వృత్తాంతం నుండి భీముని యొక్క మాటలచే
ఆ నానుడి కూడా మనమందరం నోళ్లలో నానుతూ ఉంటుంది. ఆ విధంగా భీముడు చెబుతూ అన్యథా వర్తమానానాం అర్థో జాతోయం అన్యథా దుర్మంత్రితమిదం తావత్ రాజ్ఞో దుర్జ్యూత దేవినః. ఆ కౌరవులు ఇక్కడికి ఎందుకు వచ్చారో నాకు తెలుసు. అంటే ఎంత వనంలో ఉన్నా కూడా వీరికి కూడా కాస్త మంచి బుద్ధిశక్తులు ఉన్నాయి, లేకపోతే వీరికి కూడా గూఢచరులు ఉండవచ్చో ఏమో. ఏ విధంగానైనా సరే భీమప్రభుతులందరూ కూడా దుర్యోధనుడు ఇక్కడికి ఎందుకు వచ్చాడో చక్కగా తెలుసుకున్నారు. ఆ విషయాన్ని స్పష్టంగా భీముడు ఇక్కడ చెబుతూ ఉన్నాడు. భీముడు ఇక్కడికి ఎందుకు వచ్చాడో నాకు తెలుసు, కానీ వారు వచ్చినటువంటి ఉద్దేశం వేరు, ఇప్పుడు వారు అనుభవిస్తున్నటువంటి ప్రతిఫలం వేరు. కపటద్యూత నిపుణుడైనటువంటి దుర్యోధనుడు, శకుని, కర్ణుడు, దుశ్శాసనుడు వీరందరూ కూడా వారు ఏ కీడైతే మాకు చేయాలనుకున్నారో అటువంటి కీడును వారే అనుభవిస్తూ ఉన్నారు. అంటే మమ్మల్ని హింసించాలి, అలాగే మేము పడేటువంటి దుస్థితిని వారు చూసి ఆనందించాలని అనుకున్నారు కదా, ఆ దుస్థితికి వారే లోనైపోయారు. ద్వేష్టారమన్యే క్లీబస్య పాతయం తీతి నశ్రుతం ఇదం కృతం ప్రత్యక్షం గంధర్వైరతిమానుషం. ఎవరైనా సరే బలహీనుని ద్వేషించాలని ఎప్పుడు కూడా అనుకోకూడదు. యయోరేవ సమం విత్తం యయోరేవ సమం బలం అన్నట్టుగా మనం యుద్ధం చేసినా కూడా మనకన్నా బలవంతుడు లేకపోతే మనతో సమానమైనటువంటి బలం కలిగిన వారితో యుద్ధం చేసి ఆ యుద్ధంలో మనం విజయాన్ని పొందితే అది గొప్పతనం. బలహీనుడిగా ఉండేవాడిపైన యుద్ధాన్ని చేసి అక్కడ వాడిపైన విజయాన్ని పొందడం అనేది ఏమిటయ్యా గొప్పతనం అని భీముడు చెబుతూ ఉన్నాడు. బలహీనుడిని ద్వేషిస్తూ ద్వేష్టారమన్యే క్లీబస్య అనగా శక్తి లేనివాడు, ఆ శక్తి లేని వాడిని ద్వేషిస్తూ వాడిపైన యుద్ధానికి వచ్చి మాపైన అనగా మేము ఉండేదే 5 అనగా వీరి దగ్గర ఇంకా సైన్యము అవసరం లేదు, ఆయుధ సంపత్తి కూడా అవసరం లేదు. కేవలం వీరి బాహుబలంతోనే భీముడక్కడే ఆ 100 మందిని కూడా వధించగలడు, అంత సామర్థ్యం ఉన్నవాడే. ఆ విషయాన్ని స్పష్టంగా చెబుతున్నారు. మేమందరం కూడా బలహీనులని అనుకుంటున్నాడో ఏమో, అందుకోసం పాపం వచ్చాడు. పాతయంతీతి నశ్రుతం ఇదం కృతం న ప్రత్యక్షం. కానీ మేము ఏదైతే చేయాలో ఆ పని నిజం చేసి చూపించారు గంధర్వులు. దిష్ట్యాలోకే పుమానస్తి కశ్చిదస్మత్ ప్రియే స్థితః ఏనాస్మాకం హృతో భారః ఆసీనానాం సుఖావహః. భీముడు ఆనందిస్తూ ఉన్నాడు. ఆహా, ఎంత సంతోషం! ఈ లోకంలో మాకు హితకరమైన ప్రియమైనటువంటి పనులు చేసే పురుషులు ఇంకా ఉన్నారు కదా అనే గొప్ప విశ్వాసం వస్తుంది నాకు. ఎందుకంటే ఎప్పుడెప్పుడు ఆ దుర్యోధన ప్రభుత్వను వధిందామా, వారిని ఎప్పుడు కట్టగడదామా నేను అనుకుంటూ ఉన్నాను. మా అభీష్టాన్ని నిర్వర్తించే పురుషులు అనగా గంధర్వులు కూడా ఉన్నారు కదా, ఇక మాపై భారం తగ్గిపోయింది. మేము యథాతథంగా ఉన్న చోటనే మా పనిని చేసేశారు గంధర్వులు. మా ప్రయత్నం లేదు, కానీ అక్కడ మా సంకల్పం మాత్రం నెరవేరింది కదా. శీతవాత తపాసహాన్ తపసా చైవ కర్షితాన్ సమస్థో విషమస్థాన్ని ద్రష్టుమిచ్చతి దుర్మతి. చక్కగా ఆ దుర్యోధను యొక్క మనసులో ఉండేటి దుర్వృత్తాలను, అతని చెడు ఆలోచనలను చదివినట్టుగా భీముడు చెబుతూ ఉన్నాడు. ఈ వనవాసంలో మేము ఉంటాము, మా శరీరం అంతా కూడా మట్టి కొట్టుకుపోయి ఉంటుంది, మలినమైనటువంటి వస్త్రాలను ధరించి ఉంటాము, చలికి వణుకుతూ, ఎండకు ఎండుతూ, వర్షానికి తడుస్తూ, శీతవాతాతప సహాన్ వాటిని ఓర్చుకుంటూ, ఎటువంటి పట్టు వస్త్రాలు లేక, ఎటువంటి ఆచ్ఛాదన లేక మేమిక్కడ కూడా కర్షితులంగా అనగా అలా సన్నగా అయిపోయి ఉంటాం. అదంతా కూడా చూసి ఆనందిద్దామని వచ్చాడు ఆ మూర్ఖుడు. ద్రష్టుమిచ్చది దుర్మతి సమస్థో విషమస్థాన్ని. వాడు సమమైనటువంటి ప్రదేశంలో ఉన్నాడు, వాడికి ఎగుడు దిగుడు తెలియదు. మేమంతరం కూడా ఎగుడు దిగుడు అనే భేదం లేకుండా ఎన్నో ముళ్లతో, అలాగే ఎంతో కఠినమైనటువంటి మార్గం కలిగిన ఈ అడవిలో ఎన్నో ఇబ్బందులు పడుతున్నాము. మా దుస్థితిని చూడాలనుకున్నాడు కదా ఆ దుర్యోధనుడు. అధర్మచారిణస్తస్య కౌరవస్య దురాత్మనః ఏ శీలమనువర్తంతే తే పశ్యంతి పరాభవం. అధర్మాన్నే ఆచరించే స్వభావం కలిగిన ఆ కౌరవ్యుడు, ఆ దుర్యోధనుడు, దురాత్ముడు, ఆ దుష్ట స్వభావం కలిగినటువంటి ఆ దుర్యోధనుడిని ఎవరైతే అనుసరిస్తారో వారు కూడా పరాభవాన్ని పొందుతారు, ఓడిపోతారు. శాస్త్రంలో మనకు పంచమహాపాతకాలని చెబుతారు. బ్రహ్మహత్య, సురాపానము, స్వర్ణస్థేయము, అలాగే గురుదారాగమన అనే పాపాలు చెబుతారు.
మొట్టమొదటిగా ఈ 4 పాపాలు చేసి, ఈ 4 పాపాలు చేసిన వేరే వారు ఈ 4 పాపాలైనా చేసి ఉండవచ్చు, లేకపోతే ఒక్కొక్క పాపానైనా చేసి ఉండవచ్చు. అటువంటి పాపాన్ని ఎవరైతే చేస్తారో వారితో పాటు స్నేహం చేస్తే అది కూడా పంచమహాపాతకాల్లో ఒక పాతకంగా, అనగా 5వ పాతకంగా శాస్త్రం చెబుతోంది. అంటే ప్రత్యేకంగా ఆ పాపాలు చేయనక్కర్లేదు, కానీ ఆ పాతకాల్లో ఏదో ఒకటి చేసిన వారితో స్నేహం చేస్తే మనం కూడా ఆ పంచమహాపాతకాల్లో ఒకటి చేసినట్టే. అదే విషయాన్ని భీముడు కూడా ఇక్కడ చెబుతున్నాడు. దుశ్శీలుడు, దురాత్ముడైనటువంటి దుర్యోధనుడు ఎవరైతే అనుసరిస్తారో వారు కూడా ఓడిపోతారు, గుర్తుపెట్టుకోండి. వారు కూడా పరాభవాన్ని పొందుతారు. అధర్మోహి కృతస్థేన ఏనైతదుపశిక్షితం అనుశంసాస్తు కౌంతేయాః తత్ప్రత్యక్షం బ్రవీమివః. వనాలకు వెళ్ళి కష్టాలు అనుభవించే పాండవులను చూసి అవహేళ చేసి వద్దామని ఆ దుర్యోధనుడు, అలాగే దుర్యోధనుతో పాటు ఎంతమంది ఇక్కడికి వచ్చారు. వారందరూ కూడా పాపం చేసినట్టే. ఆంధ్రశంసాహ, వారందరూ కూడా. కానీ ఒక విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. పాండవులు ఎప్పుడు కూడా అహింసాపరులు. అహింస పరమోధర్మ అనే మాటను మేము చక్కగా తెలుసుకున్నవారు. ఎప్పుడు కూడా మేము వెళ్ళి వాటితో యుద్ధం చేయలేదు. వారే మాతో పాటు ఎన్నోసార్లు గొడవపడ్డారు. మేము మాత్రం ఎప్పుడు కూడా అహింస, మా అన్నగారైనటువంటి ధర్మరాజు గారు చెప్పేటువంటి మాటలు వింటూ ధర్మబద్ధంగా ధర్మ మార్గంలోనే ఉన్నాం మేము. ఆంధ్రశంసాస్తు కౌంతేయాః తత్ప్రత్యక్షం బ్రవీమివః. కౌంతేయులందరూ కూడా ఎప్పుడు, కౌంతేయులైనటువంటి మేము ఎప్పుడు కూడా క్రూరంగా ఉండము. క్రూరం అనేది మా స్వభావం కాదు. ఈ విషయాలన్నీ కూడా మేము నిర్మోహమాటంగా ఎక్కడైనా ఎన్నిసార్లైనా చెబుతాను. ఏవం బ్రువాణం కౌంతేయం భీమసేన వపస్వరం నకాలః పురుషస్యాయం ఇది రాజాభ్యభాషత. ఈ విధంగా భీముడు చక్కగా మాట్లాడే సందర్భంలో అహంకారం లేదు, కానీ ఒకవైపు తను పడేటువంటి కష్టాలు, అంటే పాండవులకు కష్టాలు వచ్చినదనే విషయం కాదు, కానీ ఎంతో సంపదలు చేసి ఎంతో ధర్మబద్ధంగా రాజ్యాన్ని పాలించే పాండవుల యొక్క ఇంద్రప్రస్థాది సమస్త సంపదలు కూడా లాక్కొని దుర్యోధనాదులు ఆనందపడుతూ ఉన్నారు. వాటిని అనుభవించడం కాదు, వాటిని అన్నిటిని కూడా వ్యర్థం చేస్తూ ఉన్నారు. ఆ బాధతో భీముడు ఇటువంటి పౌరుషకరమైనటువంటి మాటలను పలికాడు. ఇటువంటి పురుష వాక్కులు ఓ సోదరా వద్దయ్యా, ఇప్పుడు ఇదంతా కూడా మనం ఇటువంటి మాటలు మాట్లాడే సమయం ఇది కాదు అని ధర్మరాజు ఆ భీముడిని ఓదారుస్తున్నాడు అని చెబుతూ ఇక్కడికి 242వ అధ్యాయాన్ని పూర్తి చేసుకుని ఇక 243వ అధ్యాయంలో యుధిష్ఠిరుడు ఈ విధంగా చెబుతున్నాడు. యుధిష్ఠిరువాచ అస్మాన్ అభిగతాన్ స్తాత భయార్తాన్ శరణైషిణః కౌరవాన్ విషమప్రాప్తాన్ కథం బ్రూయాస్త్వమీదృశం. సాంత్వనపరుస్తూ భీముడికి యుధిష్ఠిరుడు చెబుతున్నాడు, నాయన వీరందరూ కూడా భయార్తులై మన దగ్గరికి వచ్చారు. ఆ గంధర్వుడు చంపబోయాడు, అలా తప్పించుకుని మనలో వచ్చి శరణు వేడుతున్నారు. ఇప్పుడు కౌరవులందరూ కూడా చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఈ స్థితిలో మనం ఇటువంటి మాటలను మాట్లాడకూడదు. భవంతి భేదా జ్ఞాతీనాం కలహాశ్చ వృకోదర ప్రసక్తాని చ వైరాణి కులధర్మో ననశ్యతి. ఓ భీమసేన, మనము అలాగే దుర్యోధన ప్రభుతులు మనమందరం కూడా దాయాదులం. మన మధ్య అనేక భేదాలు ఉండవచ్చుగాక, ఎన్నో కలహాలు, ఎన్నో యుద్ధాలు, ఎన్నో పరస్పరమైనటువంటి భావన యొక్క పరస్పరంగా ఒకరినొకరు తిట్టుకోవడం, ఇటువంటి విషయాలు ఉండవచ్చుగాక, వైరం కూడా ఉండవచ్చుగాక. కానీ అంత మాత్రాన బంధుత్వ భావన కులధర్మో ననశ్యతి. కులధర్మము మనకు వారికి వైరం ఉన్నంత మాత్రాన మనకు వారికి ఉండేటువంటి బంధుత్వం అనేది పోదు కదయ్యా. యదాతు కశ్చిత్ జ్ఞాతీనాం బాహ్య ప్రార్థయతే కులం నమర్శయంతి తత్సంతాః బాహ్యేనాభిప్రదర్శనం. తమ కులం వారిపై అన్యులు వేరే వారెవరైనా ఆక్రమణ చేసినప్పుడు బయటవారు తమ కులాన్ని అవమానించటాన్ని శ్రేష్ఠ పురుషులు అంగీకరించరు, వాటిని సహించరు కూడా. ఉదాహరణకి ఇక్కడే మనమందరం కూడా శ్రేష్ఠ పురుషులు అనేది ప్రత్యేకంగా యుధిష్ఠిరుడు తమ గురించి తను చెప్పుకోవట్లేదు. కానీ మనం దీన్ని సహించమంటే మనం శ్రేష్ఠులమే, మన కులం వాడే, అనగా కులం అనే ప్రశ్న ఇక్కడ కాదు, కానీ మన బాంధవుడు, మన తమ్ముడు, ఆ తమ్ముడైనటువంటి దుర్యోధనుడు అక్కడ బాధపడుతూ ఉంటే మనం పౌరుషాకారమైనటువంటి ఇటువంటి మాటలు మాట్లాడడం సబబు కాదు. ఎందుకంటే
ఈ శ్లోకం చాలా ప్రసిద్ధమైనది. పరిభవే ప్రాప్తే మయా పంచోత్తరం శతం పరస్పర విరోధేతు వయం పంచశతం తుతే. కౌరవులకు అలాగే వేరే రాజ్యం వాళ్ళకి ఏదైనా పరిభవే ప్రాప్తే యుద్ధాదులు సంభవిస్తే మనం 105 మంది, అనగా మనమొక 5గురం, కౌరవులు ఒక 100 మంది, మనమందరూ కూడా కలిసి జట్టుగా ఉంటూ వారిని ఓడించాలి, వారితో యుద్ధం చేయాలి, వారితో మాట్లాడాలి, వారితో విభేదించాలి. అనగా మన మధ్య ఎన్నైనా పొరపచ్చాలు ఉండవచ్చుగాక, మరొకరు యొక్క దౌత్యం అనేది మనపైన వద్దు. కానీ పరస్పర విరోధేతు, పరస్పరంగా మన మధ్య వారి మధ్య వైరం ఉన్నప్పుడు మాత్రం వారు 100 మంది, మనం 5గురము. అనగా మన ఇద్దరి మధ్య ఎన్నో వైరాలు ఉండవచ్చుగాక, ఇప్పుడు వారు క్లిష్టమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు, అలాగే మనం కాక వారిని వేరే వారు ఓడించారు. ఇది సరికాదు. ఇటువంటి సందర్భంలో మనం వారిని ఆదుకోవలసినదే. జానాత్యేషహి దుర్బుద్ధి అస్మానిహ చిరోషితాన్ స ఏవం పరిభూయాస్మాన్ అకార్షీదిదమప్రియం. ఈ సందర్భంలో గంధర్వుల్ని కాస్త దూషించినట్టుగా ధర్మరాజు గారి యొక్క మాటలతో తెలిసి వస్తుంది. ధర్మరాజు గారు చెబుతున్నారు, దుర్బుద్ధి ఏషః, దుర్బుద్ధి కలిగినటువంటి చిత్రసేనుడు. అంటే చిత్రసేనుడు ఎందుకు చేశాడనే విషయం మనకు తదుపరి తెలిసి వస్తుంది. కానీ ఇక్కడ తన తమ్ముడికి అంత కష్టం వచ్చిందనే ఆ భావనతో ధర్మరాజు గారు ఈ విధంగా మాట్లాడుతున్నారు. ఈ దుర్బుద్ధి కలిగినటువంటి ఈ చిత్రసేనుడు మనం ఇక్కడ ఉన్న విషయం కూడా తెలిసినవాడే. కానీ మనం ఇక్కడ ఉన్న విషయం తెలిసినప్పటికీ కూడా మన దాయాదుల్ని ఈ విధంగా హింసిస్తున్నాడు కదా, ఇదంతా కూడా మనకు అప్రియమే, మనకు కావలసినటువంటి కార్యం కాదు. మనం ఈ విధంగా ఇటువంటి దుస్థితికి మనం కానీ దుర్యోధనుడు కానీ లోను కాకూడదు. దుర్యోధనస్య గ్రహణాత్ గంధర్వేణ బలాత్ ప్రభో స్త్రీణాం బాహ్యాభిమర్శాచ్చ హతం భవతి నఃకులం. ఒకవైపు దుర్యోధనుని బంధించడం అనేది ఒక దుఃఖమైతే, దుఃఖానికి ఒక కారణమైతే, మరొక కారణం ఏమిటి అంటే దుర్యోధనుని యొక్క స్త్రీలు, వారిని కూడా బంధించాడు కదా, ఇది సరి అయినది కాదు అనే ఒక భావనని యుధిష్ఠిర మాటల ద్వారా మనం స్పష్టంగా తెలుసుకోవచ్చు. ఓ భీమ, ఈ విధంగా గంధర్వులందరూ కూడా దుర్యోధనుని అపహరించడం, అందులోనూ కూడా అంతఃపుర కాంతలను అపహరించడం అనేది ఈనాడు మన వంశానికి అనగా కురువంశానికి కలిగినటువంటి ఘోరమైన అప్రతిష్ట. ఈ అప్రతిష్ట అనేది అపకీర్తి అనేది మరణం కన్నా ఘోరమైంది. అపకీర్తిని పొందడం కన్నా మనం మరణిస్తే మేలు. సంభావితస్య చాకీర్తి మరణాద్ అతిరిచ్యతే. మన స్త్రీలను మనం కాపాడుకోలేకపోయామే అనే ఒక అపకీర్తి కన్నా మనం మరణించడం మేలు. కానీ ఇప్పుడు మన స్త్రీలను మనం మరొక అపహరించారు కాబట్టి ఎలాగైనా సరే మనం వారిని రక్షించాలి. శరణం చ ప్రపన్నానాం త్రాణార్థం చ కులస్య చ ఉత్తిష్టధ్వం నరవ్యాఘ్రాః సజ్జీభవతమాచిరం. అందుకోసమే ఓ తమ్ముళ్ళారా, ఓ నరోత్తములారా, శరణు అని ఎవరు కోరినా కూడా వారు రక్షించేటువంటి ప్రతిజ్ఞ మనది. మన వంశప్రతిష్ఠ కాపాడడం కోసమైనా మీరందరూ కూడా సిద్ధం కండి. ఎందుకంటే మన వంశంలో పుట్టినవాడే దుర్యోధనుడు వేరు కాదు. అందుకోసం అతని పరివారాన్ని ఎలాగైనా రక్షించాలి. ఇక ఆలస్యం వద్దు, మీరందరూ కూడా వెంటనే అక్కడికి వెళ్ళండి. అర్జునశ్చ యమౌ చైవ త్వం చ వీరా పరాజితః మోక్షయధ్వం నరవ్యాఘ్రాః హ్రియమానం సుయోధనం. ఓ నరోత్తములారా, భీమ, అర్జున, నకుల సహదేవులారా, మీరందరూ కూడా కలిసి వెళ్ళండి. మీకు ఎక్కడైనా ఓటమి అనేదే లేదు. మీరెక్కడా కూడా ఓడిపోరు. ఎలాగైనా సరే ఆ గంధర్వుడు తీసుకువెళ్ళేటువంటి దుర్యోధనుడిని, అతని స్త్రీలని, అతని తమ్ముళ్ళని అందరిని కూడా రక్షించండి. ఆ చెర నుండి విడిపించండి. ఏ తే రథా నరవ్యాఘ్రాః సర్వశస్త్ర సమన్వితాః ధార్తరాష్ట్రస్య పుత్రాణం విమలాః కాంచనధ్వజాః. అదిగో చూడు, మన యొక్క సౌకర్యం కోసమే ఆ దుర్యోధను యొక్క పరివారమంతా కూడా ఎన్నో రథాలు తీసుకొచ్చారు. ఈ రథాలు ఎలా ఉన్నాయంటే సర్వశస్త్ర సమన్వితాః, అన్ని శస్త్రాలతో కూడుకున్నవి ఉన్నాయి, చక్కటి బంగారంతో నిర్మించబడినవి. ఈ రథాన్ని అధిరోహించండి. సస్వనా నదిరోహద్వం నిత్య సజ్జా నిమాన్ రథాన్ ఇంద్రసేనాదిభిస్సూతైః కృతశస్త్రైరధిష్ఠితాన్. ఇంద్రసేనుడు అంటే ఆ దుర్యోధను యొక్క రథసారథి. ఇంద్రసేనునితో సహా మీరందరూ కూడా సస్వనాన్ అనగా చక్కటి శబ్దాలు చేసేటువంటి రథాన్ని అధిరోహించండి. ఇవన్నీ కూడా నిత్య సజ్జాన్,
ఏ ఆయుధం ఎప్పుడు కావాలి ఆ ఆయుధాన్ని సరళంగా తీసుకునేటువంటి గొప్ప సౌకర్యాలు కలిగినవి ఈ రథాలన్నీ కూడా. అటువంటి రథాలను మీ అస్త్రశస్త్రాలతో సహా మీరు అధిరోహించండి. ఏతానాస్తాయ వైయత్త గంధర్వాన్ యోద్ధుమాహవే సుయోధనస్య మోక్షాయ ప్రయతధ్వమతంద్రితాః. ఇటువంటి గొప్ప రథాలను అధిరోహించి మీరందరూ కూడా గంధర్వులతో పాటు యుద్ధం చేసి ఆ దుర్యోధనుని చెర నుండి విడిపించి మీరందరూ కూడా ప్రయత్నపూర్వకంగా ఈ యుద్ధంలో పాల్గొనండి. యయేవ కశ్చిద్ రాజస్య శరణార్థమిహాగతం పరం శక్త్యాభిరక్షేత కిం పునస్త్వం వృకోదర. భీమ, ఒక మాటని చెప్తాను, చక్కగా విను. దుర్యోధనుడు కాదు, వేరే ఎవరైనా సరే, వాడు క్షత్రుయుడైనా ఏదైనా సరే, వాడు శరణు, అయ్యా నాకు ఈ ఇబ్బందుల్లో ఉన్నాను రక్షించండి అని వారు కోరితే చాలు. అటువంటి శరణు కోరిన అందరిని కూడా రక్షించేటువంటి గొప్ప సంకల్పం కలిగిన వాళ్ళం మనం. అటువంటి వీర పురుషులం మనం. మన తండ్రి గారు నేర్పించినటువంటి విషయాలవన్నీ కూడా ఆ విధంగా మనం శరణాగత రక్షణ పరాయుడలము. ఆ సందర్భంలో శరణు కోరేటువంటి వీరిని సాంత్వనపరచాలి. అలాగే వీరి యొక్క రాజు, అలాగే మన తమ్ముడైనటువంటి దుర్యోధను కూడా రక్షించడం మన కర్తవ్యం కాదా? కహ్యార్యో భవేత్రాణం అభిదా వేతి చోదితః ప్రాంజలిం శరణాపన్నం దృష్ట్వా శత్రుమపి ధ్రువం. చేతులు జోడించి అయ్యా నన్ను రక్షించండి అని దీనంగా ఎవరైనా ప్రార్థిస్తే వారు శ్రేష్ఠుడైనా సరే వారిని రక్షించడం శ్రేష్ఠ పురుషుని రక్షణము. అందుకోసమే మీరందరూ కూడా పరిగెత్తండి, ఇక సమయాన్ని వ్యర్థం చేయవద్దు, ఎలాగైనా సరే వారిని రక్షించండి. అలాగే వారు కూడా గట్టిగా ఆర్తనాదం చేస్తూనే ఉన్నారు. ఆ దుర్యోధను యొక్క సైనికులందరూ కూడా ఇక్కడ వీరు ఆర్తనాదం చేస్తున్నారు, అక్కడ వారు కూడా, అనగా దుర్యోధనుడు, వారి తమ్ముళ్ళు, అలాగే వారి స్త్రీలు, వారు కూడా గట్టిగా ఆర్తనాదం చేస్తూనే ఉంటారు. వారి ఆర్తనాదాన్ని వినైనా సరే మనం వారి రక్షించాలి కదా. కాబట్టి మీరందరూ కూడా వెంటనే అస్త్రశస్త్రాలతో వెళ్ళి అక్కడ యుద్ధం చేసి దుర్యోధన ప్రభుత్వం రక్షించండి. వరప్రదానం రాజ్యం చ పుత్రజమ్న చ పాండవాః శత్రోశ్చ మోక్షణం క్లేశాత్ త్రీణి చైకం చ తత్సమం. చాలా చక్కటి మాటని ధర్మరాజు గారు చెబుతున్నారు. ఓ పాండవులారా, వరదానాన్ని ఇవ్వడం అనగా ఎవరికైనా ఏదైనా వరాన్ని కోరితే ఆ వరాన్ని ఇవ్వడం ఇదొక విషయం. ఇంకొకరికి రాజ్యాన్ని ఇవ్వడం, అలాగే పుత్రప్రాప్తి, మరియు శత్రువులు ఇబ్బందుల్లో ఉండే వారిని రక్షించడం, ఈ 4 కూడా పుణ్యకార్యాలే. కానీ వీటిలో మొదటి 3 ఏవైతే ఉన్నాయో, అనగా వరదానం కానీ, రాజ్య ప్రదానం కానీ, పుత్రుడిని ఇవ్వడం కానీ, పుత్రప్రాప్తి కానీ, వీటికన్నా 4వ ఏదైతే కార్యం ఉన్నదో, అనగా శత్రువులు ఇబ్బందులో ఉండే సందర్భంలో ఆ శత్రువునైనా సరే రక్షించడం, ఇది అధికమైనటువంటి పుణ్యాన్ని ఇస్తుంది. కాబట్టి మన శత్రువే దుర్యోధనుడు, కానీ పుణ్యం కోసమైనా మనం ఆ శత్రువైనప్పటికీ కూడా దుర్యోధనుడు రక్షించే బాధ్యత మనది. కిం చాప్యధికమే తస్మాత్ యదాపన్న సుయోధనః త్వద్బాహుబలమాశ్రిత్య జీవితం పరిమార్గతే. ఇక నీవు కూడా అదే కోరుకుంటున్నావు కదా. ఎన్నోసార్లు నీ మాటల్లో నేనే విన్నాను, ఎప్పుడెప్పుడు ఆ దుర్యోధన బంధిస్తాను అని నీవు అనుకుంటూనే ఉన్నావు. అటువంటి ఆ విధంగా బంధింపబడ్డటువంటి దుర్యోధను నీవే విడిపిస్తున్నావు. అనగా దుర్యోధను కన్నా ఎక్కువ నీదే బలం అనేది ప్రపంచం మొత్తానికి కూడా తెలిసిపోతుంది. అంటే ప్రపంచానికి తెలిసే విషయం కాదు, కానీ నీవి కసితీరా ఏ కోరికనైతే కోరుకున్నావో ఆ కోరికే త్వరలో తీరబోతుంది. అది కూడా అదంతా కూడా నీ చేతుల్లోనే ఉంది. ఆ దుర్యోధన రక్షించే బాధ్యత నీపైనే ఉన్నదయ్యా. ఆ విధంగా మీ చేత రక్షింపబడి శరణు వేడడం కన్నా మీకన్నా ఇంకేం కావాలో చెప్పు. మీ కోరికే తీరబోతూ ఉన్నది. స్వయమేవ ప్రధావేయం యది నస్యాద్వృకోదర వితతో మే క్రతుర్వీర నహిమేత్ర విచారణ. అదేమండి, మీరే వెళ్ళవచ్చు కదా అని మనలాంటి వాళ్ళు మాట్లాడవచ్చేమో. దానికి సమాధానాన్ని ధర్మరాజు గారు ఇస్తున్నారు. అయ్యా, నేను వెంటనే వెళ్ళగలను, కానీ నేను సాధ్యస్కము అని ఇంతకుముందు చెప్పారు కదా. ఒక రోజులో పూర్తి అయ్యేటువంటి యజ్ఞం, ఆ యజ్ఞం యొక్క దీక్షలో ఉన్నాడు ధర్మరాజు గారు. ఆ దీక్షాబద్ధుడిని నేను బయటకు వెళ్ళకూడదు, కాబట్టి ఆ నియమ నిబంధనలు అనుసరించి నేను ఒక్కడిని ఇక్కడే ఉంటాను. మీరు 4 కూడా వెంటనే వెళ్ళండి. మీరు వెళ్ళకపోతే నేను యజ్ఞాన్ని వదిలేస్తాను, కానీ నా తమ్ముళ్ళు అనగా దుర్యోధన ప్రభుత్వం రక్షించడం అనేది నా కర్తవ్యము. సామ్నైవతు యథా భీమ మోక్ష ఏథా సుయోధనం
తథా సర్వైరుపాయైస్త్వం యథేతా కురునందన. అలాగే మీ నలుగురికి ఒక మాటను చెప్తాను వినండి. మీరందరూ కూడా సామదాన భేదదండ అనే ఉపాయాలు ఉన్నాయి. వాటిలో సామ అనే భేదాన్ని ప్రయోగిస్తూనే, అనగా వారితో మెత్తగా మాట్లాడుతూనే వారితో యుద్ధం చేయగా మీరందరూ కూడా వారిని విడిపించండి. వెంటనే వెళ్ళిన వెంటనే యుద్ధం చేసేది అవసరం లేదు. ఎందుకంటే కేవలం మన మాటలతో మాత్రమే దుర్యోధనాన్ని మనం విడిపించగలమంటే దానికన్నా ఇంకేం కావాలి? అందుకోసం సామోపాయంతో వీరిని ఎలాగైనా సరే మీరు విడిపించండి అని ఈ విధంగా అనేక మాటలను ధర్మరాజు గారు చెబుతున్నారు. వీటికి సమాధానంగా అర్జున ప్రభుతులు కూడా కొన్ని మాటలను పలకబోతున్నారు. ఆ విషయాలు మనం తదుపరి ప్రవచనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈనాటి ప్రవచనాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాద పద్మములు ఎందు సమర్పణ చేస్తూ క్షమాప్రార్థన మరియు మంగళ పద్యాన్ని పలుకుదాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.